హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఇప్పుడు టైం అనేది 6:21 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. యూ మైట్ బి థింకింగ్ కదా, జాను ఇంత తొందరగా లేస్తుందా అని. కానీ లేదు. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ నేను మీకు ముందే ఇన్ఫామ్ చేస్తున్నా, ఇది నార్మల్ వ్లాగ్ కాదు. ఇవాళ నాకు హైదరాబాద్కి లాస్ట్ డే అనమాట. అండ్ ఇది థింక్ చేస్తూ నాకు అసలు నిన్న నైట్ నుంచి సరిగ్గా నిద్ర పట్టలేదు. అందుకే ఎర్లీ మార్నింగ్ లేచి అలా ఉన్నా. ఏం చేయాలో ఇంకా అర్థం కాక, సరే కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం టెర్రస్కి వచ్చానమాట. నేను హైదరాబాద్లో ఉండి అరౌండ్ 1.5 ఇయర్స్ అవుతుంది. అండ్ ఈ ఇంత టైంలో ఇది ఫస్ట్ టైం నేను ఇంత ఎర్లీ మార్నింగ్ టెర్రస్కి రావడం. అబ్బా, ఈ సన్ రైజ్ ఉంది, అసలు ఎంత బాగుందో చూడండి. ఇన్ని రోజుల నుంచి నేను మిస్ అయ్యాను ఇది. అవును, డేస్ ఎలా పాస్ అవుతుందో అసలు తెలియట్లేదు. నాకేనా, మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఏంటో అండి, అసలు ఈ ప్లేస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు. ఫ్రెండ్స్తో కానీ, లైక్ హ్యాంగ్ అవుట్స్, ఆఫీస్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేశాను. ఇంకా చాలా మిగిలిన్నాయి యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఒక న్యూ ప్లేస్కి మూవ్ అవ్వాలి. అక్కడ ఎలా ఉంటుందో, అడాప్ట్ అవ్వగలనో లేదో ఆలోచిస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది. చల్లగా గాలికి వచ్చాను తిరుగుదామని టెర్రస్కి, కానీ నా మైండ్ మాత్రం అస్సలు కామ్గా లేదు. అంటే ఇంత అటాచ్ అయిపోతాను అనుకోలేదు అసలు. ఎందుకంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనే ఉన్నాను. స్కూల్ కానీ కాలేజ్ అన్నీ పక్కనే, ఊర్లోనే. ఫస్ట్ జాబ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్నే. కానీ నా సెకండ్ జాబ్ కోసం నేను హైదరాబాద్ వచ్చా. అండ్ నేను నా లైఫ్లో చాలా నేర్చుకున్న ఈ ప్లేస్కి వచ్చాక. ఇండిపెండెంట్గా ఉండడం కానీ, లైక్ ఓన్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ. అందుకే ఇంకా థింక్ చేస్తున్నా ఇంతగా. బట్ వచ్చిన ఆపర్చునిటీ ఇంకా మిస్ అవ్వలేను కదా. సో ఐ నీడ్ టు గో, ఇంకా అంతే. సరే, ఇంక ఇలానే ఉంటే ఆ మైండ్లో థాట్ పోతానే ఉంటుంది అని ఇంకా కిందకు వచ్చేసా. చాలా వర్క్ ఉంది, రూమ్ అంతా చిందరవందరగా పడుందనమాట. సర్దాలి. ఫస్ట్ అయితే బెడ్ సర్దాలి. అండ్ నా ఫేవరెట్ రూమ్ అండి, మెయిన్ అసలు ఈ రూమ్ని మిస్ అవుతా. మీకు చూపిస్తా లాస్ట్లో రూమ్ కూడా ఫుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, లాస్ట్ దాకా చూడండి. ఫైనల్లీ అంతా సెట్ అయిపోయింది. లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నా, మోస్ట్లీ అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళే ముందు డిఎల్ఎఫ్ దగ్గర నా ఫేవరెట్ టిఫిన్ షాప్కి వెళ్ళాలని అనిపించింది. మీకు తెలుసు కదండి నాకు ఫుడ్ అంతే ఎంత ఇష్టమో. సో వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యా. హైదరాబాద్ ట్రాఫిక్ అయితే అసలు ఘోరం అండి. అసలు 9:30కే చూడండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందో. నార్మల్గా డిఎల్ఎఫ్ నేను ఉండే ఏరియాకి కొంచెం దగ్గరే అవుతుంది, కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయా. అండ్ ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడ ఆనియన్ బోండా ఉంటుంది. అబ్బా, వేడిగా క్రిస్పీగా పల్లీ చట్నీతో ఇస్తాడు. అసలు సూపర్ అనుకోండి. అండ్ ఇక్కడితో మనం ఆగుతామా? లైక్ ప్లేన్ దోశ చెప్పుకున్నా, మళ్ళీ ఇంకేమైనా హెవీ అయిపోతుంది అని చెప్పి సో కొంచెం రోస్ట్ చేయమన్నా. సూపర్, అసలు అదిరిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చి అయితే ఫుల్ రెస్ట్ తీసుకున్నా, బికాజ్ ఈ లగేజ్ అంతా సర్ది చాలా టైర్డ్ అయిపోయా. ఇంకా ప్యాకేజ్ మూవర్స్ బుక్ చేసుకున్నాము. ఫ్రెండ్ వెహికల్ ఉంటేను తను పంపిస్తే నేను కొన్ని సామాన్ పంపించేస్తాను, దాంతో చాలా లగేజ్ ఎక్కువ ఉందని. ఐ విల్ మిస్ దిస్ ప్లేస్. అసలు ఈ సిటీ కానీ చాలా మిస్ అవుతాను. బట్ ఫర్దర్ నా జర్నీ అనేది చూపిస్తాను మీకు. న్యూ ఆఫీస్, ఎవ్రీథింగ్ ఐ పోస్ట్. అండ్ బై ద వే, నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ అండ్ షేర్. బాయ్.